కామారెడ్డి ఇంకా కోలుకోలేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇప్పటికే అతలాకుతలమైన కామారెడ్డి పైన మరోసారి వర్షం విలయతాండవం చేసింది. అదే లోతట్టు ప్రాంతాలు గజగజ వణికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యల విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు విపక్ష పార్టీలు కూడా కొంతమేరకు చేసే ప్రయత్నం చేసినప్పటికీ చాలామంది ఇళ్లను వదిలిపెట్టి ఏదైతే రెస్క్యూ వీడికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళారో వాళ్ళను తిరిగి ఇళ్లలోకి వచ్చి చూస్తే వాళ్ళ కన్నీటి బాధ కాదు, అన్నీ తడిచిపోయినటువంటి పరిస్థితి, ఇళ్లలో ఉన్న కీలకమైన వస్తువులు కొట్టుకుపోయినట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా వరకు చెడిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగింది. సో అక్కడ కామారెడ్డి ప్రజల బాధ వర్ణాతీతంగా ఉంది. కామారెడ్డి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని ప్రకటించైనా కామారెడ్డి ప్రజల్ని, మెదక్ జిల్లాలో దెబ్బతిన్నటువంటి రైతాంగం పంటల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి నష్టం పైన తక్షణమే ఒక నివేదిక తెప్పించుకొని పరిహారం ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఈ అంశం ఒకటైతే, ఇక రెండో అంశం, నిన్న అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. ఏది వికారాబాద్లో కామారెడ్డి గూడెంలో ఎవరైతే స్వాతి అనేటువంటి యాదవ బిడ్డను మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికినటువంటి ఘటన ఉందో ఆ ఘటనకు సంబంధించి అక్కడికి పోవడం జరిగింది. నిన్న బీసీజేఏసీ నాయకులమంతా మా చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళ కన్నీటి బాధ మామూలు బాధ కాదు. ఆ కామారెడ్డి గూడెంలో ఎంత పరిస్థితి దారుణమైన పరిస్థితి అంటే, ఒక అమ్మాయిని శరీర భాగాలు నరికి మూసిలో వారేస్తే జరిగినటువంటి అద్భుతమైన ఘటన ఏంటంటే, ఇంకా ఇదే మేడిపల్లి సిఐ వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి విషయం ఏంది అక్కడ పోయి కనుక్కుంటే వాళ్ళు ఆ ముందు రోజే, ఈ హత్యకు ముందు రోజే కరెక్ట్గా ఊర్లోంచి వెళ్ళిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులు ఆడబిడ్డ అందరూ ఊర్లోంచి వెళ్ళిపోతే ఈయన గోవిందరెడ్డి గారు వాళ్ళు పండుగకు పోయినట్టు వాళ్ళని తప్పియడానికి, వాళ్ళు అమావాస్య రోజు శనివారం రోజు పండుగ చేస్తున్నట్టేనో ఆ పండుగకి వీళ్ళు పోయిర్రట. వాళ్ళ తల్లిదండ్రుల కుట్ర కూడా దాగి ఉంది అందులో అని చెప్పి ఆ ఊరోళ్ళే చెప్తా ఉన్నారు. ఆ ఊరోళ్ళే చెప్తా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను తప్పించి సాధారణ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా గోవిందరెడ్డి అనేటువంటి రెడ్డి సామాజిక వర్గం సిఐ, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నిందితుడు ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో అతన్ని సేఫ్గా ఏమీ లేకుండా తీసుకొచ్చి ఏం కాకుండా జైల్లో పెట్టి సంరక్షించింది. అక్కడ వాళ్ళ కంప్లైంట్లో ఆ కంప్లైంట్ కాపీలు అవన్నీ నేను అవసరమైతే మాట్లాడడం కోసం తెచ్చిన. అయితే అందులో క్లియర్గా తల్లిదండ్రులు చేసినటువంటి కుట్ర, వాళ్ళు గతంలో చేసినటువంటి కాన్స్పిరసీ ఏదైతే ఉందో ఆ అంశాలన్నీ దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత గోవిందరెడ్డి అనేటువంటి సిఐ, ఈ లంచావతారుడు, ఈ కరప్షన్ అధికారి వాళ్ళని తప్పించి వాళ్ళ దగ్గర మరి ఎంత ముట్టిందో ఏం కథనో కానీ మొత్తానికి రెడ్డి ఒకటైపోయి అక్కడ ఒక బీసీ బిడ్డను ముక్కలుగా నరికినటువంటి ఘటనలో దిగ్విజయంగా వాళ్ళ పవర్ను వాడి ఇవాళ ఆ కుటుంబాన్ని అసలు దోషులను వదిలిపెట్టి వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళకి పేరంటాలకు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ కథ ఇగో ఇది. దీనిపైన చర్యలు తీసుకోవాలని బీసీజేఏసీ కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. ఇక్కడ ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడంలో గోవిందరెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టి గోవిందరెడ్డిని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. సో ఆ రకంగా ఈ గోవిందరెడ్డి ఇంకా ఎంతమంది కలిసిరో దీంట్లో వాళ్ళందరినీ కూడా చేయాలి. స్వాతి యాదవుల బిడ్డను ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని తీసుకుపోయి పెళ్లి చేసుకొని 18 నెలల పాటు ఉండి కాపురం చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లగాని తల్లిదండ్రులు తీపిచ్చే కార్యక్రమం చేసి మొత్తానికి ఆ బిడ్డను ఖతం చేసిరు. కామారెడ్డి గూడెంలో ఏం చెప్పదలుచుకు మొత్తం రెడ్ లైన్లే. వాళ్ళ చుట్టూ 4 యాదవుల బిడ్డలు ఉన్నారు ఇండ్లు.
ఆ నలుగురు వాళ్ళు కూడా చాలామంది రెడ్లు వచ్చి వాళ్ళ దగ్గరికి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అరే మా మగ పోరగాళ్ళ దిక్కు మీ ఆడపిల్లలు చూస్తే ఇట్లా ఉంటుందిరా, కాలు చేతులు నరికేస్తాం అనేటువంటి వాతావరణాన్ని అక్కడ తయారు చేసి, ఇదే దిశ ఎన్కౌంటర్లో దిశకు సంబంధించినటువంటి కేసులో నలుగురు బీసీ బిడ్డలు వాళ్ళు మూర్ఖమే, తప్పు చేయొచ్చు, కానీ వాళ్ళని ఇట్లా శిక్షించలే, ఇలా ఇట్లా తీసుకుపోయి జైలేలే, ఎన్కౌంటర్ చేసిరు వాళ్ళని. అంటే ఒక రెడ్డి బిడ్డకు అన్యాయం జరిగితే బీసీలనేమో ఎన్కౌంటర్ చేస్తారు, బీసీ బిడ్డకు అన్యాయం జరిగితేనేమో ఈ దొంగను, ఈ మహేందర్ రెడ్డి అంటోని తీసుకుపోయి జైల్లో పెట్టి మేపుతా ఉంటారు. వరంగల్లో ఘటన, అది వరంగల్లో జరిగిన యాసిడ్ ఘటనలో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినారు. ఇగో ఇట్లా ఉంది ఈ భూమి మీద నీతి. ఇదే మేడిపల్లి సిఐతో నేను మాట్లాడినా, నేను బాధితులు ఇంటి దగ్గర పోతే బాధితులు నాకు ఆవేదన వ్యక్తం చేసి, సార్ అసలైన వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని ఒక్కరిని తీసుకొని పోయి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు సిఐ అని చెప్పి వాళ్ళ ఆన్ రికార్డ్ నాకు ఫిర్యాదు చేస్తే, నేను మేడిపల్లి సిఐకి ఫోన్ చేసి వాళ్ళని ఎందుకు మీరు రిమాండ్ చేయలేదనంటే వాళ్ళ మీద ఈ కేసు వర్తించదని చెప్తా ఉన్నాడు. ఇదే గోవిందరెడ్డి 2-3 కేసులలో, ఇదే మర్డర్ కేసులలో మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేసి జైలుకు తోలిన గోవిందరెడ్డిన. అంటే కంప్లీట్గా ఆయన ఏమంటారంటే నా పోలీస్ స్టేషన్ అంటారు. నీ పోలీస్ స్టేషన్ అది నీ తాత కట్టించిన ఆడది, ప్రజలది, నీది నాదేంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షలు పడాల్సిందే, మా బీసీ బిడ్డకు న్యాయం జరగాల్సిందే, మా యాదవ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు, అప్పర్ క్యాస్ట్లో కూడా ఎవరికి కూడా జరగకూడదు. కానీ ఈ దుర్మార్గమైనటువంటి ఈ రాజనీతి ఏదైతే ఉందో, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం, మేము ఎన్కౌంటర్ చేయమని చెప్తలేము. వాళ్ళని ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద క్లియర్గా వాళ్ళు ఆరోపణ చేసి అందులో పేరు మెన్షన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఆ సెక్షన్లు వాళ్ళ మీద పెట్టకుండా సాధారణ సెక్షన్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినావు? వాళ్ళని బాధితులను వాళ్ళు మేడిపల్లి సిఐని తలుచుకుంటే 20 సార్లు ఏడుస్తూ ఉన్నారు, 20 మంది ఏడుస్తూ ఉన్నారు, అసలే పట్టించుకోలేదు, బెదిరిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట. ఈయన ఏం చెప్తాడు, ఈయన అడిగితే నా తన సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మాట్లాడిన వాయిస్ అంతా రికార్డ్ అయింది, కావాలంటే మీకు ఇస్తాను ఎమ్మెల్సీ గారని ఈయన చెప్తా ఉన్నాడు. సో ఈ అంశం తేలాల్సిందే. ఇది బీసీలకు జరుగుతున్నటువంటి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాబట్టి వాళ్ళ మీద కేసు లేదు అంటాడు ఈయన ఏదో మోతాదు సెక్షన్ లేదో పెట్టి. తీన్మార్ మల్లన్న ప్రత్యక్షంగా పాల్గొన్నాడా ఏమన్నా దాడిలో? మరి నా మీద ఎట్లా పెట్టినావు 307? ఇంటికాడుంటే ఇక్కడ అసలు యాక్చువల్గా ఘటన జరిగి మా పైన దాడి జరిగితే ఇంటికాడు ఉన్న తీన్మార్ మల్లన్న పైన కేసు ఉంటుంది. మీరు బీసీలను నీ కథ అంతా చూస్తూ ఉన్నాం, నువ్వు ఎక్కడెక్కడ లంచాలు మింగుతుంది తెలుసు, ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏమేం చేస్తూ ఉంది మొత్తం తెలుసు, నీ కథ అంతా భాగవతం అంతా తెలుసు, మంచిగానే ఉంది. ఏదో ఒకనాడు బీసీ సమాజం అంతా తిరగబడేదాకా తెచ్చుకోకుండా ప్రజలందరికీ సమానమైన సేవలు అందించు, అది నీ బాధ్యత. నీకు యూనిఫామ్ వేసింది రెడ్లకు సేవ చేస్తాను కాదు, బీసీలందరికీ సేవ చేస్తాను. సిపి గారు మీకు చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటి, ఎందుకంటే మీ చేతిలో పవర్ ఏం లేదు కాబట్టి. రైట్, రండి ఇక ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి, చూద్దాం. భారత్ చైనా కలయిక ముఖ్యం, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైళ్లు, రూపాయల 6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత, టోక్యో పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి, చంద్రయాన్ 5లో 2 దేశాల భాగస్వామ్యం అంటూ టోక్యోలో సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్ జపాన్ ప్రధానులు మోడీ, షిగేరు ఇషిబా పాల్గొన్నారట. ఇక భారత్ చైనా కలయిక ముఖ్యం అంటూ, అంటే ఇక్కడ అమెరికా ఎప్పుడైతే భారత్కు ఇబ్బందికరమైనటువంటి టారిఫ్లు వేస్తూ ఉందో ఆ సందర్భంలో భారత్ తీసుకునేటువంటి వ్యూహాత్మక నిర్ణయాలుగా ఈ వార్తను చెప్తా ఉన్నారు. కానీ అమెరికా సోపతి పోతిమి, అమెరికాతో అలాయ్ బాలాయ్ అంటిమి, మై ఫ్రెండ్ ట్రంప్ అంటిమి, ఆ ట్రంప్ నిన్ను నమ్మకనే పాయే, మళ్ళీ వస్తే ఇక్కడ. ఇప్పుడు దీన్ని చాలామంది చూసినావా, నరేంద్ర మోడీ గారి వ్యూహం ఎట్లుందో అని చాలామంది, శత్రువు మిత్రుడు అన్నట్టుగా అట్లా తీసుకున్నాడు. ఏదైనా కామనే. మన దౌత్యము, మన అంతర్జాతీయ సంబంధాలు నరేంద్ర మోడీ గారి హయాంలో మెరుగుపడకపోగా ఇంకా దిగజారిపోయినాయి. అదే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఇవన్నీ ఉండేటి.
చర్చించాక చర్యలపై ప్రకటన. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశంలో వాడివేడి వాదోపవాదనలకు అవకాశం. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ చేసిన సిఫార్సుల విషయంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించిన చర్చ అనంతరం తదుపరి చర్యల గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీల పైన విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ జూన్ 31న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలను తప్పుపట్టారు. ఈ నివేదికపై మంత్రివర్గం చర్చించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక నేటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఈ నివేదిక పైన పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలను తప్పుపట్టినటువంటి ఆ నివేదిక పైన మంత్రివర్గం చర్చించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇదే పిసి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు హరీష్ రావు, కేసీఆర్ విడివిడిగా పోయారు. ఆ రెండింటిని కలిపి విచారించినటువంటి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడిగింది. మీరు అసెంబ్లీలో ఇది చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేదంటే ముందే తీసుకుంటారా అంటే అడ్వకేటు జనరల్ ఉన్నాడు కదా సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, మేము అసెంబ్లీలో చర్చించినాకనే ఈ చర్యలు తీసుకుంటాము ఈ నివేదిక పైన అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో అసెంబ్లీలో చర్చిస్తున్నారు కదా తప్పేమున్నది అనేటువంటి మాట ఇక్కడ హైకోర్టు చెప్పడంతో ఇవాళ అసెంబ్లీలో ఆ చర్చకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ అసెంబ్లీలో జరిగేది కేవలం మాగంటి గోపీనాథ్ గారి సంతాపం, ఆయన చనిపోయినటువంటి ఘటన, ఆయనకు నివాళులర్పించేటువంటిది ఒకటి ఉంటుంది, సంతాప ప్రకటన. ఆ తర్వాత మండలిలో కూడా ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు చనిపోయినటువంటి ఉంది, వాళ్ళకు కూడా సంతాపం ప్రకటించి సభ వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. మంత్రివర్గ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి విషయాలపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఒకటి, పిసి ఘోష్ కమిషన్ నివేదిక అంశం చర్చకు మంత్రివర్గంలో పెట్టుకొని మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనా, అసెంబ్లీలో ప్రవేశపెడితే ఈ అంశాన్ని సభ్యులందరితోని మళ్ళీ ఒక కమిటీ వేయాలా, లేకపోతే ఏం చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే, అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిజంగా కేసీఆర్, హరీష్ రావును అరెస్టు చేయాల్సి వస్తే అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనేటువంటిది చర్చ కూడా బలంగా విపక్షాల వైపు కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రజలు మాత్రం ఈ పిసి ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టి కేసీఆర్, హరీష్ రావును అరెస్టు చేయాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో మాత్రం ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అరెస్టు చేసే దమ్ముందా, చేయగలుగుతాడా, రేవంత్ రెడ్డి గారికి అంత వెయిట్ ఉందా అంటే అది మాత్రం పెద్దగా నమ్మశక్యంగా లేదు. మరి ఆయన చేయగలుగుతాడా, లేకపోతే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయా? రాజకీయాల్లో ఒకరినో అరెస్ట్ చేసుకొని జైల్లో పెట్టుకునేంత సీన్ ఉండదు. ఏమున్నా కూడా అది ఏపీలో ఉంటుందేమో కానీ ఇక్కడ తక్కువ. మరి ఇక్కడ ఆ కార్యక్రమం ఉంటుందో లేదో తెలియదు. సార్ ఇక అది పిసి ఘోష్. ఇక 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వస్తామని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, మంత్రులందరూ కూడా చెప్పారు ఈ మాట. మీరు ఆ మాట కట్టుబడి ఉండండి. ఇలా మంత్రివర్గంలో ఆ చర్చ పెట్టుకోండి. 42% రిజర్వేషన్ బీసీలకు రావాల్సిందే. అలాగే ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఉందో, ఈ ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆ తర్వాత ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదు అనేటువంటి అనర్హత నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాలి. ముగ్గురు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. రెండోది. ఇక మూడోది ఏంటంటే, 42% రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా వస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో బీసీలం యాక్సెప్ట్ చేయము. మాకు కావాల్సింది మీరు చెప్పిన రిజర్వేషనే. ఇక రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీల పట్ల ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు బీసీలకు న్యాయం జరగాలి, ఏది బీసీలే వద్దు సార్ మాకు న్యాయం ఏమొద్దంటే లేదు జరగాలనేటువంటి యాక్టింగ్ ఆయన చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఒకటి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. ఒకటి కోదండరామ్ని తొలగించారు, ఒకటి అమీర్ అలీ ఖాన్ని తొలగించారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చి చూపెట్టు నీ చిత్తశుద్ధి. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చి బీసీల చేత భర్తీ చేసి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి, బీసీల కోసం జితనే ఆబాది ఉతనే ఇస్సేదారి అనేటువంటి మాట కట్టుబడి ఉంది అనేటువంటిది చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవి చేయండి చూద్దాం. ఇక ఇప్పుడు 42 తర్వాత ముచ్చడుతుంది. ఇప్పుడు తక్షణంగా ఉన్నాయి కదా ఇవి. ఈ రెండిట్లో బీసీ అభ్యర్థుల పేర్లు ప్రకటించండి. చేస్తారా చూద్దాం. ఒకసారి పబ్లిక్ను కూడా అడిగి చూద్దాం.
రైట్, మీ అభిప్రాయం తెలియజేయండి. కోదండరామరెడ్డి, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ స్థానాల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఆ సీట్లు ఇవ్వాలి అనేది చెప్తా ఉన్నాం. ఇక్కడ నిరూపించుకోరు మీరు చిత్తశుద్ధిగా. ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో, మండలిలో చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ఒక 14-15 మంది రెడ్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ రెడ్డి గారు పోయి చేసేది ఏం లేదు ఆడ. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అమీర్ అలీ ఖాన్ బీసీ అయితే ఆయన ఉంచండి. ఇక్కడ కోదండరామరెడ్డి ఆల్రెడీ రెడ్లు చాలా మంది ఉన్నారు. అందులో రెడ్లు లేకగా చాలా మంది రెడ్లు ఉన్నారు. ఒకటి ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత మ్యాక్సిమం ఉంటారు అట్లా. ఒకసారి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అంజిరెడ్డి గారు ఉన్నారు, ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత కోటిరెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత యాదవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత నవీన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నువ్వు లెక్క పెట్టి ఎన్ని నువ్వు నా లెక్కన అయితే పేర్లు 1 2 3 4 5 6 7 8 8 9 9 9 10 11 12 12 12 12 13 మంది ఉన్నారు. సరిపోరా? ఇంకా 13 మంది ఉండేది 40 మంది. 40 మందిలో 13 అంటే దాదాపుగా ఒక 30% వాటా వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఓన్లీ రెడ్డిలే ఓసీలు అయితే మళ్ళీ వేరేగా. ఓసీలు అయితే వాణిదేవి గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. అలాగే తాత భానుప్రసాద్ గారు వెలమ 2, ఆ తర్వాత కల్వకుంట్ల కవిత 3, ఆ తర్వాత తాత మధు గారు కమ్మ సామాజిక వర్గం 4, ఆ తర్వాత వీళ్ళిద్దరు ఉన్నట్టున్నారు. వీళ్ళిద్దరు కూడా 5 6 ఈయనది నవీన్ కుమార్, ఆయన వెల్మ సామాజిక వర్గం 6 7 8 9 9 10 10 11 ప్లస్ 13 24 మొత్తం సభ్యులలో 24 మంది అప్పర్ క్యాస్ట్, 40 మంది మొత్తం టోటల్ 40 మందిలో 24 మంది అప్పర్ క్యాస్ట్ ఉన్నారు. ఇది కూడా ఈ మొన్న ఇచ్చినటువంటి బీసీలకు కూడా మీ సంగతి ఏందంటే ఇచ్చిర్రు, అవి కూడా లేకపోతే ఇవ్వకపోదురు. ఇప్పుడు కోదండరామరెడ్డి గారిది ఖాళీ అయింది కాబట్టి ఆ స్థానాన్ని బీసీలతో భర్తీ చేయాలి. అమీర్ అలీ ఖాన్ గారు ఒకవేళ బీసీ అయితే ఆయన ఉంచి మైనార్టీ కోటా కింద మా బీసీ మైనార్టీలకు, ఒకవేళ ఆయన బీసీ కాకపోతే ఆయన తొలగించి మా బీసీ మైనార్టీ, మా దూదేకుల, మా ఏది బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముస్లింలకు ఆ టికెట్ ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోరి. 42% అదంటే కేంద్రం ఆపుతుంది, అడ్డంకులునే కదా. ఇది ఆపెట్టోడే లేడు. కాబట్టి ఇవి భర్తీ చేయాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తా ఉన్నా. ఎటు చూసినా కన్నీటి జాడలే, బురద చేరిన ఇల్లు, ఛిద్రమైన రహదారులు, ఎస్ఆర్ఎస్పీ వెనుక జలాలతో నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లోకి వరద, 480 చెరువులు, కుంటలు, కాల్వల గండ్లు, 784 చోట్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, 2.20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలు తగ్గినా, వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం జాడలు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. శుక్రవారం వారాల నుంచి ఉపశమనం లభించిన గ్రామాలు
వరద తాలూకు భయం నుంచి బయటపడలేదు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనక జలాలు పోటెత్తి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. గ్రామీణ అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న. ఇప్పుడు నిన్న కామారెడ్డి చూస్తే కామారెడ్డిలో ఇండ్లని వాస్తుకున్న ఇండ్లు, వాస్తుకు లేని ఇండ్లు ఏం లేదు. ఏ వాస్తుకున్నా లేకపోయినా తూర్పు ముఖం ఉన్నా దక్షిణం ఉన్నా మునిగినాయి. బురదను తొలగిస్తూ రికార్డు స్థాయి వర్షంతో కకావికలమైన కామారెడ్డి జిల్లా బురద నుంచి బయటపడుతోంది. జిల్లా కేంద్రంలోని బీఆర్ కాలనీ వాసులు బురద తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడై ఒక్కో ఇంట్లో లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలను బాధితులు వెతుక్కుంటూ కనిపించారు. ఇక రోడ్లు ధ్వంసం, భారీ నష్టం. పునరుద్ధరణకు 558 కోట్ల అవసరం. ఆర్ఎండ్బి శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రోడ్లు ధ్వంసం అయిపోయి 558 కోట్ల నష్టం వాటిల్లిందట. ఇక మల్లింపు మార్గంలోనూ అంతరాయం. బాసర వంతెన వద్ద ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తూ ఉందట. అటుపోతేనే ఆడంగాలు వెళ్ళి అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు. ఇక బోధనా సిబ్బంది, విద్యార్థులకు తప్పనిసరి. విద్యాశాఖ పరిధిలోని అన్ని నిర్మాణాల బాధ్యత IDCకి గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. సమీక్షలో సీఎం. ఇక్కడ ప్రతి పాఠశాలలో అంటే హై స్కూళ్ళలోనే కాదు, ప్రైమరీ స్కూల్లో కూడా పీఈటీ ఉంటే మనం క్రీడారంగం డెవలప్ చేయొచ్చు. బాగుంటుంది. పాఠశాల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలని, అందుకు అనుగుణంగా బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు. అవును, విద్యార్థులకి ఎందుకు ఉండాలి ముఖ గుర్తింపు? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మంత్రులకు బయట బోర్డు పెట్టాలి. సెక్రటేరియట్ బయట ఒక స్క్రీన్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్ని గంటలకు వచ్చిండు, ఆయన ముంగట కెమెరా ఉండాలి, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, ఎవరెవరితో చర్చిస్తా ఉన్నాడు, ఏ సమీక్షలు నిర్వహిస్తా ఉన్నాడు, ఇక్కడ స్క్రోల్ కావాలి. ఇగో మంత్రుల కమిటీ భేటీ అయింది, ఇగో ఈ అంశం పైన చర్చిస్తూ ఉంది, ఇగో అని చెప్పి చెప్పాలా. ఇక్కడ ఇవాళ ఫలానా ఛాంబర్లో ఇగో ఈ అంశం పైన అధికారులతో మంత్రి గారు సమావేశమయ్యారని చెప్పాలి, ఆయన అందుబాటులో ఉన్నాడని చెప్పి చెప్పాలా. వాళ్ళకే ఎందుకు, మనకు కూడా ఉండాలి పారదర్శకత మనకు కూడా ఉండాలి. అయితే అది గతంలో అదే దీని గురించి మాట్లాడాడు మన ఎవరు అంటే పిల్లలది, అరే ముగ్గురు పిల్లల నిబంధన అదే తిరుమల గారు చెప్పినట్టుగా ఇట్లా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలి అది. ఎందుకంటే మోహన్ భాగవత్ చెప్తా ఉన్నాడు పిల్లల్ని ఎక్కువగా నూరని ఒకటి. రెండోది పక్కన ఎవరైతే ఇంపోజ్ చేసిర్రో ముగ్గురు పిల్లల నిబంధన, ఆ ఇంపోజ్ చేసిన చంద్రబాబు నాయుడే ఎత్తేసి నలుగురిని కనమని చెప్తా ఉన్నాడు. ఎక్కువగా అనమంటుండు, నలుగురిని కనమని ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఈడెందుకు ఇబ్బంది అవుతా ఉంది? ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఎక్కువ మంది బీసీలలోనే ఉంటారు, ఎస్సీ ఎస్టీలలో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఫిల్టర్ చేయ, వాళ్ళ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలనేటువంటి కుట్ర కింద చూడాల్సి వస్తుంది దీన్ని. వైభవంగా ఈటీవీ 30 ఇంకా అయిపోలేదా అంటే రెగ్యులర్ నడుస్తున్నాయి కదా. జీఎస్టీ స్లాబ్ల హేతుబద్ధీకరణతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం, దాన్ని కేంద్రమే భర్తీ చేయాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తా ఉన్నారు. జీఎస్టీ స్లాబ్ల హేతుబద్ధీకరణతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి అంటా ఉన్నాడు. కాళేశ్వరంతో 1,00,000 కోట్ల నష్టం వచ్చింది. అంటే ఇంకేసేది ఉండనా జీఎస్టీ ఇంకేయాలనా ప్రజల మీద? దాని ఉద్దేశం ఏంది? తహసీల్దారు అక్రమాస్తులు 5 కోట్ల రూపాయలు, 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు, అరెస్టు. జాబితాలో 17 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, బంగారం, ఆభరణాలు. ఒకడు 500 కోట్ల భూములు కబ్జాలు పెట్టిరీడ. నాకు తెలిసి బండి నాగేశ్వరరావు పక్క బీసీ అయి ఉంటాడు, నాకు తెలిసి కావచ్చు. ఖమ్మం జిల్లా అయి ఉంటుంది, బీసీ అయి ఉంటాడు, బీసీఓ ఎస్సీఓ ఎస్టీ అయి ఉంటాడు. ఈ బండి నాగేశ్వరరావును తెర మీద 5 కోట్ల ఆస్తేట. ఇవాళ రేపు కార్పొరేటర్ గెలిస్తే 50 కోట్లు సంపాదిస్తాడు. ఏ అధికారి చక్కగా ఉన్నాడు సార్? ఇదే అప్పర్ క్యాస్ట్ అని చేస్తే గిత్తత వార్త కింద వచ్చు. గిత్తత ఏసీబీ వాళ్ళలో అధికారి అని. పల్లె నిధులపై నేరుగా కేంద్రం పర్యవేక్షణ, వాటి సొంత ఆదాయ వనరుల నమోదుకు డిజిటల్ వేదిక, సమర్థ పంచాయత్ వెబ్ పోర్టల్ ప్రారంభమట. దేశంలోని గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు డిజిటల్ వేదిక ద్వారా పర్యవేక్షిస్తూ ఆర్థిక నిర్వహణను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమర్థ పంచాయత్ వెబ్ పోర్టల్ను తాజాగా ప్రారంభించింది. ప్రస్తుతం పన్నులు, పన్నేతర ఆదాయాలు గ్రామాలకు పరిమితంగా సమకూరుతున్నాయి. వీటిని సాధారణ నిధి అంటే జనరల్ ఫండ్ కింద పంచాయతీలు జమ చేస్తున్నాయి. ఇవి కాకుండా జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాలు నిధులిస్తున్నాయి. అవి సకాలంలో విడుదలవక నిర్వహణ, అభివృద్ధి, వేతనాల చెల్లింపులకు నిధుల కొరత ఏర్పడుతుంది. వీటన్నింటినీ సమీక్షించిన కేంద్రం పంచాయతీల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సన్నద్ధమైంది. ఆదాయ సేకరణకు డిజిటలీకరించి వాటి చెల్లింపులను సులభతరం చేయబోతా ఉందట. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఒక మంచి పని ఏం చేసిందంటే పోర్టల్ ద్వారా ఏ ఊర్లో ఏ నిధులు దేనికోసం ఖర్చు చేసి ఎక్కడుండైనా చూసుకోవచ్చు. అంత పారదర్శకం ఉంది ఆ విషయంలో. హ్యాట్సప్.
ఇక అమెరికా విద్యార్థి వీసా పరిమితి తగ్గింపట, ఇక దయచేయండి బయలుదేరాలని చెప్పి 4 ఏళ్ళు అయిందంటే ఉత్తరాదిలో వర్ష బీభత్సం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇది 2వ పేజీ కదా. రైట్. వెలుగు దినపత్రికల వార్తల్ని చూస్తే భారత్ పైనే ప్రపంచం ఆశలు. ప్రపంచంలోనే భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అందుకే ప్రపంచమంతా ఇండియాపై ఆశలు పెట్టుకున్నదని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం కూడా ఇండియాను ఏమీ చేయలేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులు ఉన్నటువంటి జనాభా ఉన్న దేశం ఇది. దీన్ని కదిలించడం అంత ఈజీ కాదు. అయ్యో ఎంత గోస. 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు, భారీ వర్షాలు, వరదలతో 4,000 కోట్ల నష్టం. ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు రిపోర్టును కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం. ఇప్పటి వరకు 16 మంది మృతి, షెల్టర్లలో 2,000 మందికి ఆశ్రయం. కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన బ్రిడ్జిలు, దెబ్బతిన్న కరెంటు పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, చెరువులు, కుంటల గండ్లు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువ లాస్ అయిపోయిందట. అయ్యో ఎంత గోస అంటూ కూలిపోయిన ఇండ్లు 1,500 ఇండ్లు కూలిపోయినాయి. డ్యామేజ్ అయిన ఇండ్లు 2,000 ఇండ్లు డ్యామేజ్ అయిపోయినాయి. దెబ్బతిన్న అంగన్వాడీ భవనాలు 580, తెగిన కరెంటు వైర్లు 100 కిలోమీటర్ల మేర, గన్లు పడిన చెరువులు 112 తెగిపోయినట. ఇంత అపారమైనటువంటి నష్టం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రిలీఫ్ కోసం ఒక ప్యాకేజీని ప్రకటించాలి. అక్కడ కామారెడ్డిని మళ్ళీ కోలుకునేటట్టు చేయాలి. వరద ఉధృతి కొట్టుకుపోయిన దర్పల్లి సిరికొండ మధ్య రోడ్డును ఇక్కడ చూడొచ్చు మనం. ఇక బోధన్ మండలం కొప్పార్గాలో నీట మునిగిన డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించవచ్చు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో వరద కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లే కొట్టుకుపోయిన దారుణంగా ఉంది. కన్నీళ్ల కామారెడ్డి టౌన్లో ఎటు చూసినా దయనీయ దృశ్యాలు. జిఆర్ హౌసింగ్ కాలనీ పరిస్థితి మరింత అధ్వానం. ఇండ్లన్నీ బురద చెత్తమయం. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. పాడైన టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, తడిచిపోయిన పిల్లల బుక్స్, ముఖ్యమైన పేపర్లు. పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లకు చేరుకుంటున్న బాధితులు పాడైన వస్తువులను చూసి కన్నీటి పర్యాంతమైతా ఉన్నారు. కామారెడ్డి జిల్లా బీఆర్ కాలనీలో తడిసిన సామాన్లు చూసి బయట వేసుకున్నారు. వదలని వాన. ఉత్తర తెలంగాణలో 3వ రోజు దంచికొట్టిన వర్షాలు. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్లో మళ్లీ కుండపోత. రానున్న 5 రోజులు మోస్తారు వానలు. ఎల్లో అలర్ట్ జారీ. రాష్ట్రంలో సాధారణం కంటే 28% అధిక వర్షపాతం నమోదైందంట. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు చేపడతా. అవసరమైతే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ హెల్త్ అద్భుతంగా ఉందని, ఆయనే పూర్తికాలం పదవిలో ఉంటారని అంటుండు. రైట్ అన్నాడు. కానీ ఈ మాట అమిత్ షా గారు అనగలుగుతారు ఇక్కడ? తహసీల్దార్ ఆస్తి 5 కోట్ల రూపాయల పైన అంట. 5 కోట్ల రూపాయల విషయమే కాదు యాక్చువల్గా. 5 కోట్ల రూపాయలు ఆస్తుండే. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 17 ఎకరాల భూములు, 70 తులాల బంగారం, కార్లు, వాచీలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 కోట్ల రూపాయలు ఉంటుందట. రేపు రాష్ట్రానికి 21,000 టన్నుల యూరియా. సెప్టెంబర్ మొదటి వారం కల్లా మరో 29,700 టన్నులు. తీరనున్న రైతుల కష్టాలు. వచ్చే నెలలో అదనపు యూరియా కేటాయించాలని కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లెటర్. పెండింగ్ పెట్టిన 2.38 లక్షల టన్నులను ఈ నెలలోనే సరఫరా చేయాలని విజ్ఞప్తి అట. రేపు రాష్ట్రానికి 21,000 టన్నుల యూరియా రాబోతా ఉందట. మరి నిజంగా వస్తుందా, ఇలా అసెంబ్లీ ఉందని రాసిరా ఈ వార్త. కానీ వస్తుండొచ్చు. మొన్న 50,000 టన్నులు వచ్చింది. నేటి నుంచి అసెంబ్లీ. కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. తొలి రోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం. 3 లేదా 4 రోజులు జరగనున్న సమావేశాలు. నేడు కేబినెట్ భేటీ. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో సంతాపం ప్రకటించి తొలి రోజున సభను వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సమావేశాల ఎజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఈసారి 3-4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తుంది. శుక్రవారం మిలాదున్ నబీ పండుగ ఉండడం, ఆ తర్వాత శనివారం నిమజ్జనం ఉండడంతో పోలీస్ బందోబస్తు, ఇతర ఏర్పాట్ల నేపథ్యంలో గురువారం వరకే సమావేశాలు జరిగే అవకాశం ఉందట. ఇక స్టూడెంట్లు, ఫ్యాకల్టీ అందరికీ ఫేషియల్ అటెండెన్స్ అంట. స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అమలు చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక్కడ ఇదొకసారి పోల్ చూద్దాం. పోల్ చూసి సభా సమయం అవుతుంది. కోదండరెడ్డి, అమీర్ ఖాన్ ఎమ్మెల్సీ స్థానాల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఆ సీట్లు ఇవ్వాలి అని కోరుకుంటున్న వాళ్ళు 183% మంది కోరుకుంటారు ఆ సీట్లు ఇవ్వాలని చెప్పి. గద్దరన్న చెప్పినట్టు అడుక్క తింటే మన గద్దరన్న ఎప్పుడో చెప్పిండి ఈ మాట. అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందాంరు అని. గద్దరన్న అప్పుడు ఏం చెప్పినా చూడరి. మైక్ పెట్టు.
వస్తుందా నెట్ ఏమైనా ఇబ్బంది ఉందా? ల్యాండ్ మాఫియా, హెల్త్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, సినిమా మాఫియా. ఇన్ని మాఫియాలు కలిసే వరకు మన గరీబుల సాగది పాలనేది. దిస్ ఈస్ ది కాన్స్పిరసీ. మొట్టమొదటి ఇచ్చిన రెండోసారి ఇచ్చినటువంటి మిత్రుడు చదివిన దాంట్లో నీకు 53 ఏళ్ల తర్వాత నువ్వు ప్రొసీజర్ చేస్తానని ఎందుకు ప్రొసీజర్ చేయలేదని మనం మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్. ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరా మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు సస్తే రైతు. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ, గద్దరన్న ఆలోచనను ఇగో నిన్న వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడం జరిగింది. ఒట్టే జానయ్య యాదవ్ గారు, నేను, హరిశంకర్ గౌడ్ గారు, ఇట్లా బోదేలి యాదవ్ గారు అందరం కూడా పోవడం జరిగింది. ఒక యాదవుల బిడ్డను ముక్కలుగా నరికినటువంటి ఘటనలో నిన్న అక్కడికి పోవడం జరిగింది. అయితే గద్దరన్న ఏదైతే చెప్పిండో, గద్దరన్న చెప్పిందే నేను, గద్దరన్న ఆశయమే అసెంబ్లీలో మండలిలో మాట్లాడినా. మన చేతుల్లో ఏం లేదు, మాఫియా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పడం జరిగింది. ఏమైతుంది? ఓకే, రైట్. 183% మంది ప్రజలు క్లియర్గా కోదండరామరెడ్డి, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ స్థానాల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఆ సీట్లు ఇవ్వాలని 184% మంది ఈ లైవ్ చూస్తున్నటువంటి కంచైలయ్య గారిని పెట్టండి ఎమ్మెల్సీగా. కంచైలయ్య గారిని కోదండరామరెడ్డి ప్లేస్లో కంచైలయ్య గారిని ఎమ్మెల్సీకి పెట్టండి. నేను ఈ పోల్ పెడదాం, అది తీసేసి ఇక్కడదే మా కుర్మ బిడ్డ ఉండని. ప్రొఫెసరే కావాలనుకుంటే మన దాంట్లో లేరా? రైట్. నా కంచయ్య గారిని పెట్టవచ్చు. మంచి ఏది హనుమయ్య గారు మంచి అన్న కంచయ్య గారిని పెట్టవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాహుల్ గారు చెప్పినా ఇవ్వలేరు కదా. ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవి అయితే మీరు చెప్తారు కదా, ఇప్పుడు మీరు చెప్తే ఇస్తారు. ఇది కంచైలయ్య గారికి, కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినందుకు కంచైలయ్య గారికి ఇవ్వాలి తీన్మార్మల్లనగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ఎమ్మెల్సీగా, మీ సూచన మేరకు. రైట్. వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రాజకీయ సమాధి వాళ్ళు కట్టుకుంటారు. కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినందుకు కంచైలయ్య గారికి ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేమంటారు? ప్రొఫెసర్ కంచైలయ్యకి ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ, ప్రొఫెసర్ కోదండరామరెడ్డికే ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వాళ్ళ రెడ్లకే ఇచ్చుకుంటారని చెప్పి రమేష్ అంటున్నారు. ఇచ్చుకొని తెలవాలిగా జనానికి వీళ్ళు ఏం చేస్తుర్రో తెలవాలి. మా యాదవ్ బిడ్డను మంత్రిని చేయాలంటుండు. ఈ కాంగ్రెస్ పార్టీలోనేమో యాదవులు గెలవలే, ఆ బీర్లైలే కుర్మ సామాజిక వర్గం నుంచి గెలిచిండు. సో ఇక్కడ కుర్మ సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇచ్చినట్టుంటుంది. కంచైలయ్య గారిని మండలి మేధావి
తీసుకురావాలి, ఆయన తీసుకురమ్మను. ప్రొఫెసర్ కంచైలయ్యకి ఇవ్వాలి ఈ స్థానం. ఇది చెప్పురి కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ గారు మీకు అత్యంత సన్నిహితుడే కదా కంచైలయ్య గారు, కంచైలయ్య గారికి ఇప్పించండి ఈ సీటుగా. జిత్నే ఆబాది ఉత్తినే ఇచ్చేదారి కదా, ఇప్పి చూద్దాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తగ్గాలి, అన్నీ చేయాలి బాయ్ సాబ్, చాలా వర్క్ ఉంది. ఇక బీసీల పార్టీ మళ్ళనంటూ వెరీ సూన్ రెడీ అయిపోయింది, లాంచింగ్ ఒకటే ఉంది అంతే. రైట్, ఒక 1000 ఓట్లు చూద్దాం దయచేసి. ఎస్సీ మంత్రివర్గం ఇవ్వాలి, ఎస్సీలకు మంత్రివర్గం. యాదవులు బాగా నష్టపోయి ఉన్నారు. యాదవులకు జరిగిన అన్యాయం ఎక్కడ జరిగిందా ఈ మంత్రివర్గంలో? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాదవులకు టికెట్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఆ యాదవ్ బిడ్డకు న్యాయం జరగాల్సిందే. అంటే ఈ పోలింగ్లో పాల్గొనండి. కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినందుకు కంచైలయ్య గారికి ఇవ్వాలి. ప్రొఫెసర్ కంచైలయ్యకి ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ, ప్రొఫెసర్ కోదండరామరెడ్డికే ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ. వీళ్ళందరికన్నా సుదర్శన్ అన్నకి ఇవ్వాలని చెప్తున్నారు ఆయన. సుదర్శన్ అన్నది కథ వేరే. నా అభిప్రాయం కంచైలయ్య మా బీసీ బిడ్డ. 186% మంది 186% మంది ప్రొఫెసర్ కంచైలయ్యకు ఆ ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలి. కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ప్రొఫెసర్ కంచైలయ్య కేటాయించాలని 186% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలు. ఇక మిగతా